నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో పర్యటిస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి లక్నో ఐఐఎంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి పట్టణంలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్ పెద్దకన్నెల సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి అక్కుర్తి పంచాయతీ గోపాలకృష్ణపురంలో అక్రమంగా నిర్మించిన చర్చి నిర్మాణంపై స్పందించిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగించిన గ్రామ సచివాలయ మరియు రెవెన్యూ సిబ్బంది దీపావళి టపాసుల వాడకంపై ఆంక్షలు విధించిన ఏపీ సర్కార్ పండుగ రోజున 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవడానికి అనుమతి జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి అంతిమ సంస్కారం ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రైతుల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి లక్నో ఐఐఎం అధికారులను కలిశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరిని కలిసి శ్రీకాళహస్తి ప్రాంత రైతుల స్థితిగతులు వివరించారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని లేఖ అందించారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ కార్యదర్శి అనుమోల్ షిండేతో కూడా చర్చించారు. లక్నో ఐఐఎం డీన్ కౌశిక్ భట్టాచార్యతో రైతుల స్థితిగతులపై చర్చించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం గిట్టుబాటు ధరలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే మార్గాలు సూచించాలని కోరారు. ఐఐఎంతో ఒప్పందం చేసుకుంటామని, అభివృద్ధితో పాటుగా మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ వెంకటరామయ్య, వ్యవసాయ శాఖ సలహాదారు రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేతో పాటు పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు పనులు పరిశీలించారు. సచివాలయాల బలోపేతం కోసం ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరు కూడా ఆయన పరిశీలించారు. ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవడం లేదని సచివాలయ సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సీఎం జగన్ కార్యాలయం ప్రత్యేక అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్ బుధవారం సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. తొట్టెంబేడు మండలం పెద్దకన్నెల సచివాలయాన్ని పరిశీలించిన ఆయన అనేక వివరాలు అడిగి తెలుసుకున్నారు. పౌర సేవలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని సిబ్బందిని వివరాలు అడిగారు. అంతేకాకుండా ప్రజలకు అవసరమయ్యే సమాచారం నోటీస్ బోర్డులో లేకపోవడంపై ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, పింఛన్ కార్డులు, సర్టిఫికెట్లు, కలర్ జిరాక్స్ పనితీరు కూడా ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు, సీఎం డాష్ బోర్డు అనుసంధానం ఇతర అంశాలపై సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ నుంచి సరైన సహకారం అందడం లేదని సిబ్బంది సల్మాన్ ఆరోగ్యరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డితో చర్చించారు. శ్రీకాళహస్తి పట్టణంలో బాబు అగ్రహారం పాఠశాల ఆవరణలో జరుగుతున్న నాడు నేడు పనులు తనిఖీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైన పనులు ఇంకా జరుగుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు నేడు పనులు పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయించాలని జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మంకు సూచించారు. తహసీల్దార్ పరమేశ్వరరావు కూడా వీరితో పాటు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు దివంగత కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డీఎస్పీ ఈ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎనలేని కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ సంజీవ్ కుమార్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి పంచాయతీలో గోపాలకృష్ణపురంలో అక్రమంగా నిర్మించిన చర్చిని ఈరోజు రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో చర్చి నిర్మించడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బందిని కూడా హెచ్చరించారు. ధార్మిక మండలి జిల్లా అధ్యక్షులు సుబ్బిరామరెడ్డి పరిశీలించి వెంటనే తొలగించాలని తహసీల్దార్ను డిమాండ్ చేశారు. నిర్మాణం చేసిన వారు చర్చి తొలగించకపోవడంతో రెవెన్యూ సిబ్బంది ఈరోజు కూల్చేశారు. వీఆర్ఓలు పూర్ణిమ, రారాజు, అజయ్, లోకేష్, వాలంటీర్లు వంశీ, నవీన్ తదితరులు గోపాలకృష్ణపురం వెళ్లి చర్చి కోసం నిర్మించిన కట్టడం తొలగించారు. భరద్వాజ మహర్షి పుణ్యతిథి సందర్భంగా ఈరోజు భక్తులు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో భరద్వాజ తీర్థంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోపూజ చేసి హోమగుండం వెలిగించారు. స్వామివారికి విశేష అభిషేకాలు పూర్తయ్యాక అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి 5 అసెంబ్లీ స్థానాలు వచ్చాయని స్థానిక నాయకులు తెలిపారు. పట్టణంలో ఈరోజు అన్వర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మజ్లిస్ పార్టీ సమావేశం జరిగింది. ఆర్జేడీ నాయకులు మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే మరికొన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేదన్నారు. 5 స్థానాలు రావడంతో విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హన్ను, అబీడ్, మహబూబ్, కాళేశ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యపై శ్రీకాళహస్తి ముస్లింస్ స్పందించారు.
వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సిరాజ్ బాషా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నించారన్నారు మైనార్టీ నాయకులు. ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్ సలాం కుటుంబానికి సీఎం జగన్ మేలు చేస్తుంటే టీడీపీ నాయకులు పోలీసు అధికారుల బెయిల్ను రద్దు చేయించారని విమర్శించారు. శ్రీకాళహస్తి వైసీపీ మైనార్టీ నాయకులు ఆత్మహత్యకు కారణమైన సీఐ హెడ్ కానిస్టేబుల్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని తెలిపారు. అయితే టీడీపీ నాయకుడిని న్యాయవాది బెయిల్ ఇప్పించారని విమర్శించారు. ముస్లింలు బెయిల్ రద్దు చేయడానికి ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని, సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం బాగా స్పందించిందని తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం సంఘ నాయకులు ఘోరా, ఫాజిల్, నసీం, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే 7 గంగమ్మల జాతరపై కమిటీ సమావేశమైంది. కరోనా కారణంగా ఉత్సవాలన్నీ ఏకాంతంగా జరుగుతుండటంతో జాతర నిర్వహణ ఏ విధంగా చేయాలనే విషయంపై సభ్యులు చర్చించారు. 7 చోట్ల ప్రతిష్ఠించి భక్తులకు దర్శన అవకాశం కల్పించడం లేదా ఏకాంతంగా నిర్వహించడంపై సభ్యులు అభిప్రాయాలు తెలిపారు. జాతర కాకుండా శాంతి పూజలు చేయడంపై కూడా చర్చ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు, రెవెన్యూ అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య స్థితిగతులపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు సీఎం జగన్. గతంలో సరైన నాణ్యత లేని మందులను ప్రభుత్వాసుపత్రులు ఇచ్చే పరిస్థితుల నుంచి తమ ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొచ్చిందన్నారు సీఎం. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జీఎంపీ స్టాండర్డ్స్ ప్రకారం మందులు అందిస్తున్నామని, అత్యాధునిక టెక్నాలజీతో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందించామన్నారు సీఎం జగన్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంతకుముందు మందులు తింటే ఆ మందులతో రోగం నయమవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ పరిస్థితి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కేవలం WHO GMP మందులు మాత్రమే ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం. 510 రకాల మందులు ఈరోజు WHO GMP స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అవైలబుల్గా ఇస్తూ ఉన్నాం. హెల్త్ రికార్డులతో అనుసంధానమై QR కోడ్తో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ వంటి చర్యలను కూడా తీసుకున్నాం. మొత్తం డేటా అంతా కూడా పేషెంట్దంతా కూడా QR కోడ్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులో లోడ్ చేసుకుని ఏ హాస్పిటల్కి ఎవరు పోయినా కూడా ఆ QR కోడ్ నొక్కితే చాలు డాక్టర్ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేశాం. దీపావళి పర్వదినానికి సమయం ఆసన్నమైంది. ఇంటిల్లిపాది జరుపుకునే దీపావళిలో టపాసులు కాల్చుకోవడం ఆచారంగా వస్తుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారికి టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగతో ఇబ్బందులు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కొన్ని మార్గదర్శకాలు వెలువరించింది. దీని ఆధారంగా ఏపీ టపాసుల వాడకంపై కొన్ని ఆంక్షలు విధించింది. దీపావళి పర్వదినం మరికొన్ని రోజుల్లో ఉందనగా సంబరాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ పలు చర్యలు చేపట్టింది. దీపావళి పర్వదినం రోజున కేవలం 2 గంటల పాటు మాత్రమే టపాసులు కాల్చుకోవడానికి ఆదేశాలు జారీ చేసింది. దీపావళి నాటి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేస్తుంది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలుదారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగుల దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామాగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది. పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో ప్రాణాలర్పించిన చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం నిన్న రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంది. ఉత్తరాదిలో సైనిక లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రవీణ్ మృతదేహాన్ని చిత్తూరు జిల్లా అధికారులకు అప్పచెప్పారు ఆర్మీ అధికారులు. జమ్మూ కాశ్మీర్ మార్షల్ సెక్టార్లో ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం నిన్న రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంది. వైమానిక దళం ప్రత్యేక విమానంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహాన్ని తీసుకొచ్చిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చిత్తూరు జిల్లా అధికారులకు అప్పచెప్పారు. తిరుపతి ఆర్టీఓ కనకనరసారెడ్డి, రేణిగుంట తహసీల్దార్ శివకుమార్ ప్రవీణ్ కుమార్ పార్థివ దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామమైన రెడ్డివారిపల్లికి ప్రత్యేక వాహనం బయలుదేరింది. నిన్న రాత్రి 2 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన రెడ్డివారిపల్లికి చేర్చారు జిల్లా అధికారులు. గ్రామస్తులు క్యాండిల్ ర్యాలీతో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహాన్ని గ్రామంలోకి తీసుకొచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్మృతులను గ్రామస్తులు నెమరేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. శత్రుమూకలతో పోరాడిన చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంతిమయాత్ర ఈరోజు జరిగింది. సుమారు 50 మంది సైనికాధికారులు చిత్తూరు జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో వీర జవాన్కు జోహార్లు అందిస్తూ అంతిమ సంస్కార కార్యక్రమం ముగించారు అధికారులు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంతిమయాత్ర ఈరోజు జరిగింది. నిన్న అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో ప్రవీణ్ పార్థివ దేహాన్ని రేణిగుంట విమానాశ్రయం చేర్చారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. అనంతరం అక్కడి నుంచి నిన్న రాత్రి ప్రవీణ్ మృతదేహాన్ని గ్రామానికి చేర్చారు చిత్తూరు జిల్లా అధికారులు. ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహానికి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన నివాళులర్పించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బెంగళూరు, మధ్యప్రదేశ్కు చెందిన సుమారు 50 మందికి పైగా ఆర్మీ అధికారులు రెడ్డివారిపల్లికి వచ్చారు. అనంతరం ప్రవీణ్ ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. గ్రామస్తులు అడుగడుగున వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జోహార్లర్పించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సైనిక వందనాల నడుమ ప్రవీణ్ కుమార్ రెడ్డి దహన సంస్కార కార్యక్రమాలు పూర్తి చేశారు. శత్రుదేశ ఉగ్రమోకలపై చిత్తూరు జిల్లా ప్రతాపం చూపుతూ అసువులు బాసిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి V2 న్యూస్ యాజమాన్యం జోహార్లర్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జలకళ ఉచిత బోరుబావుల తవ్వక కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 50 బోర్లు డ్రిల్లింగ్ చేశారు అధికారులు. ఉపాధి హామీ పథకం పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలుపరచనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై చిన్న సన్నకారు రైతుల బీడు పొలాలు జలకళతో కలకల్లాడనున్నాయి. రాష్ట్రంలో అర్బన్ నియోజకవర్గాలు మినహాయించి మొత్తం 162 నియోజకవర్గాల్లో ఉచిత బోరుబావుల డ్రిల్లింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతుల కష్టాలను స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. బీడువారిన పొలాలకు సాగునీరు అందించేందుకు బోరుబావుల తవ్వకం చేపట్టింది ప్రభుత్వం. ఉచితంగా బోరుబావును తవ్వించి ఇచ్చేందుకు ఏపీ సర్కార్ 5,000 కోట్లు కేటాయించింది. దీని ద్వారా రాగల 4 ఏళ్లలో మొత్తం 3 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అలాగే ఈ జలకళ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత ఎన్నికల మేనిఫెస్టోలో కేవలం ఉచిత బోరుబావుల తవ్వకానికే సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ చిన్న సన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారించిన సీఎం మోటార్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించింది. చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో బోర్ పాయింట్ డ్రిల్లింగ్ను నిన్న పూర్తి చేశారు అధికారులు. భాకరాపేట అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపులు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి కూంబింగ్ చేపట్టిన క్రమంలో దేవరకొండ బీట్ పరిధిలో దాదాపు 25 మంది స్మగ్లర్స్ ఎర్రచందనం దొంగలు మోసుకుని వస్తూ కనిపించారు. స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. దీంతో స్మగ్లర్లు దొంగలు పడేసి పారిపోయారు. వారిని వెంబడించగా 3 స్మగ్లర్లను పట్టుకోగలిగినట్టుగా టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. వారిని తమిళనాడు సేలం జిల్లాకు చెందిన మాదయ్యన్, కళ్ళకురిచ్చి జిల్లాకు చెందిన మురుగన్, పెరుమాల్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది తీర్థస్థలాలు, పర్యాటకుల స్థలాల ఆదాయంపై బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా దేవాలయాల పరిస్థితి అయితే దారుణంగా తయారవుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఆలయాల ఆదాయం బాగా తగ్గిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆలయ పాలక మండలికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శబరిమలై దేవస్థానం బోర్డు ఆన్లైన్ ద్వారా ప్రసాదాలు విక్రయించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మకర విళక్కు, శబరిమల మండల పూజ దర్శనాలపై పలు ఆంక్షలు పెట్టారు. దీంతో భక్తుల రద్దీ బాగా తగ్గే అవకాశం ఉంది. ఏడాదికి 4 రోజుల పాటు జరిగే శబరిమల యాత్ర ఇటు కేరళ సర్కార్కి, అటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది దర్శనాలపై పలు ఆంక్షలు ఉండడంతో ఆదాయం బాగా తగ్గే అవకాశం ఉంది. దీన్ని పూరించుకోవడానికి ట్రావెన్కోర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా అయ్యప్ప స్వామి దివ్య ప్రసాదాన్ని భక్తులకు కొరియర్ ద్వారా అందించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల కోరికపై ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ట్రావెన్కోర్ బోర్డు దేశంలో స్థానికంగా ఉండే ఏ పోస్ట్ ఆఫీసులో అయినా 450 రూపాయలు చెల్లించి ప్రసాదం బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికే ప్రసాదం పంపే ఏర్పాట్లు చేస్తోంది. 2 రోజుల క్రితం ఈ సేవలు ప్రారంభించింది ఆలయ బోర్డు. శబరిమలై నుంచి వచ్చే ఈ కిట్లో ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, నెయ్యి కలిపి పంపనున్నారు. ఈ సేవలను దేవాలయ పాలక మండలి, ఇండియన్ పోస్టల్ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి నెల 16 నుంచి కిట్లు పంపిణీ చేయనుంది ట్రావెన్కోర్ బోర్డు. కేవలం 3 రోజుల వ్యవధిలోనే ప్రసాదం ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కట్టే 450 రూపాయలలో శబరిమలై అయ్యప్ప స్వామి దేవస్థానానికి 250 రూపాయలు, పోస్టల్ డిపార్ట్మెంట్కి 200 రూపాయలు చేరనున్నాయి. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో పర్యటిస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. లక్నో, ఐఐఎంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి పట్టణంలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్. పెద్ద కన్నెల సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి. అక్కుర్తి పంచాయతీ గోపాలకృష్ణపురంలో అక్రమంగా నిర్మించిన చర్చి నిర్మాణంపై స్పందించిన రెవెన్యూ అధికారులు. అక్రమ నిర్మాణాలు తొలగించిన గ్రామ సచివాలయ మరియు రెవెన్యూ సిబ్బంది. దీపావళి టపాసుల వాడకంపై ఆంక్షలు విధించిన ఏపీ సర్కార్. పండుగ రోజున 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవడానికి అనుమతి.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి అంతిమ సంస్కారం, ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 న్యూస్.